నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా వెలుగు దినపత్రిక చూసుకున్నట్లయితే వరల్డ్ చెస్ కింగ్ గుకేష్ ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్గా దొమ్మరాజు గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ను సొంతం చేసుకున్నాడు. 14 రౌండ్ల పోరులో 7.5 పాయింట్లు సాధించిన 18వ ఛాంపియన్గా నిలిచాడు. గురువారం జరిగిన ఆఖరిదైన 14వ రౌండ్లో గుకేష్ 58 ఎత్తులతో డిఫెండింగ్లో ఛాంపియన్ డింగ్లిరేస్పై అద్భుతమైన విజయం సాధించాడు. దీంతో అతి పిన్న వయసు 18 ఏళ్లలో వరల్డ్ ఛాంపియన్షిప్ నెగ్గిన తొలి గ్రాండ్ మాస్టర్గా చరిత్ర సృష్టించారు. ఇక ఇండియాకే చెందిన గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ తర్వాత వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచిన రెండో ఇండియన్ ప్లేయర్గా రికార్డులకు ఎక్కాడు. విన్నర్గా నిలిచిన గుకేష్కు 11.3 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. ఇంకో మన ఇండియన్ అబ్బాయి అతి చిన్న వయసులో 14 రౌండ్ల 58 ఎత్తులతో డిఫెండింగ్లో చెస్ ఛాంపియన్ కింగ్గా నిలిచిండు గుకేష్. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఎంపీలు సురేష్ గడ్కర్, బలరాం నాయక్, రఘురామ్ రెడ్డి, చామాల, అనిల్ కుమార్, వంశీకృష్ణ. RRR మొత్తానికి ఓకే చెప్పండి. 1,63,00,000 కోట్ల ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి సీఎం రేవంత్. రేడియల్ రోడ్లు మెట్రో ఫేజ్ 2 మూసీ రివర్ ఫ్రంట్కు ఫండ్ ఇప్పించండి. మూసీ గోదావరి లింక్ హైదరాబాద్, సివరేజ్ మాస్టర్ ప్లాన్ వరంగల్ యూజీడీ ప్లాన్కు సహాయం చేయండి. సింగరేణిలో కోల్ బ్లాక్లు కేటాయించండి. ఢిల్లీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, గడ్కారీని కలిసి వినతులు. రాష్ట్రంలో చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్ RRR మొత్తానికి కేంద్రం కేబినెట్ ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు విడుదలలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కేంద్రంలో మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ను కలిశారు. ఇది 29వ సారి అనుకుంటా ఢిల్లీకి వెళ్ళడం రేవంత్ రెడ్డి గారు. సో మొత్తం మీద అయితే 1,63,00,000 కోట్ల ప్రాజెక్టులకి కేంద్రం సహకరించాలి. ఇక్కడ మూసి కావచ్చు, తర్వాత RRR కావచ్చు, ఇవన్నీ కేంద్రం సహకరించాలని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఢిల్లీలో కలిసి మాట్లాడినటువంటి విషయం. ప్రాజెక్టులకు పూర్తిగా సహకరించాలని. మహిళా సంఘాల సభ్యులకు 2 చీరలు, మంత్రి సీతక్కకు డిజైన్ శారీలను చూపించిన అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో త్వరలో ఫైనలైజ్. 63 లక్షల మందికి ఉచితంగా పంపిణీ సర్కారు నిర్ణయం. మిగతాలో ఏం చేసిరో మహిళా సంఘ సభ్యులకేనట, అందరికీ ఇవ్వాలి. బతుకమ్మ చీరలు ఎట్లా ఇవ్వలేదు కదా, బతుకమ్మ ప్లేస్లో ఇవన్నీ ఇవ్వండి. మార్చి 3 నుంచి ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ రెడీ చేస్తున్న బోర్డు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లపై ఇంటర్ బోర్డు దృష్టి సారించింది. మార్చి మొదటి వారంలో పరీక్షలు ప్రారంభించాలని నిర్ణయించింది. మార్చి 3వ తేదీ నుంచి ఎగ్జామ్ నిర్వహించాలని యోచిస్తున్నది. దీనికి అనుగుణంగా అధికారులు షెడ్యూల్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తున్నది. మార్చి నెలాఖరులోగా ఈ పరీక్షలు పూర్తి కానున్నాయి. ఇంటర్ పరీక్షలు మార్చి 3 నుంచి ప్రారంభమవుతున్నాయట.